నెల్లూరు జిల్లా కావలిపట్నంలో 34వ వార్డులో మాజీ ఏఎంసీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. వేద పండితుల మధ్య మలిశెట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు భక్తుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కలుగోల సంభవి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకునేందుకు కావలిపట్నం నుంచే కాక బయటి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వినాయకుని దర్శించుకునేందుకు వస్తున్నారు. ముందుగా మన కావలిపట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ వినాయక చవితి ఇది 8వ వార్షికోత్సవం. దీని చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు గారి మీద నమ్మకంతో ఆయన అభిమానులు అయితేనేమి, ఆయన శ్రేయోభిలాషులు అయితేనేమి, కావలిపట్టణంలో ప్రజలు అందరూ కలిసి ఆయన మీద నమ్మకంతో గతంలో చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా గతంలో ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కూడా అదే విధంగా బాగా అందరూ ఆప్తులందరూ కలిసి చాలా సహకారం అందించారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కావలి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సహకారంతో కావలి మాజీ ఏఎంసీ చైర్మన్, గణేష్ ఉత్సవ్ కమిటీ చైర్మన్ శ్రీ మలిశెట్టి వెంకటేశ్వర్లు గారి అధ్యక్షతన 2012వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం వరకు 7 సంవత్సరాలు అతి వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవం నిర్వహించాము.